గర్భంలో బేబీ అన్ని విధాలుగా తయారుగా ఉన్నప్పుడు గర్భాశయ ముఖద్వారం అందుకు తగ్గట్టుగా విచ్చుకోవడంతో బేబీని బయటకు పంపేందుకు గర్భాశయం కండరాలలో జరిగే మార్పులనే మనం కాంట్రాక్షన్స్ గా చెప్పుకోవచ్చు. ప్రెగ్నెన్సీ 9వ నెల నిండుతుంటే కాంట్రాక్షన్స్ ఎప్పుడైనా మొదలు కావచ్చు. ఒకరిలో 34 వారాల జెస్టేషన్ కివి మొదలైతే మరికొందరిలో 37వ వారం కాంట్రాక్షన్స్ మొదలవుతుంటే కాన్పు సమయం దగ్గర పడుతోందని గమనించాలి. గర్భసంచిలో ఈ 9 నెలలుగా ఒక ఆకారాన్ని సంతరించుకున్న శిశువు బయటకొచ్చేందుకు సిద్ధమవుతున్నాడనేందుకు కూడా కాంట్రాక్షన్స్ ఒక సూచన. స్త్రీ శరీరంలో అత్యంత పెద్ద కండరం గర్భసంచి. ప్రెగ్నెన్సీలో గర్భసంచి కండరాలలో చోటు చేసుకునే మార్పులనే కాంట్రాక్షన్స్ అంటారు. ఒకసారి టర్మ్ 37 వీక్స్ క్రాస్ అవ్వగానే ఆ బేబీలో హెడ్ లో ఒక ACTH అనే హార్మోన్ ప్రొడ్యూస్ అవుతుంది. ఇది బేబీ యొక్క ఎడ్రినల్ గ్లాండ్ ని స్టిమ్యులేట్ చేయడం వల్ల ఫీటల్ కార్టిసాల్ అనే హార్మోన్ స్టిమ్యులేట్ అవుతుంది. సో ఈ కార్టిసాల్ అనే హార్మోన్ ఫస్ట్ బేబీకి మదర్ కి కనెక్షన్ ప్లసెంటా అంటాము, మాయ అంటాము. సో ఆ మాయలో దాన్ని ప్రేరేపించడం వల్ల మాయ నుంచి ఈస్ట్రోజన్ అనే హార్మోన్ ప్రొడ్యూస్ అవుతుంది. సో ఈ ఈస్ట్రోజన్ అనే హార్మోన్ మాయ నుంచి ఉత్పత్తి అయినప్పుడు అది మదర్ మీద పనిచేయడం వల్ల మదర్ పిట్యూటరీ గ్లాండ్ లో స్టిమ్యులేట్ చేయడం వల్ల ఆక్సిటోసిన్ అనే హార్మోన్ మదర్ పిట్యూటరీ గ్లాండ్ నుంచి ప్రొడ్యూస్ అయ్యి అది గర్భసంచి మీద యాక్ట్ చేయడం వల్ల మనకు పెయిన్ స్టార్ట్ అవుతుంది. సో ఒక పెయిన్ స్టార్ట్ అవ్వాలంటే ఫస్ట్ ఇనిషియేషన్ బేబీ దగ్గర నుంచే రావాలండి, మదర్ దగ్గర నుంచి కాదు. నెలసరి క్రమంలో పొత్తికడుపులో వచ్చిపోయే నొప్పుల మాదిరిగా ఉండే కాంట్రాక్షన్స్ నెమ్మదిగా మొదలై తీవ్ర స్థాయికి చేరుకోవడం రియల్ లేబర్ కి సూచన. ఇవి ఇలా ఉంటాయని ఖచ్చితంగా కాంట్రాక్షన్స్ ని వ్యక్తపరచడం కూడా కష్టమే. ఒక్కో గర్భిణి ఒక్కో రకంగా వీటిని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. కానీ కొన్ని క్లూస్ ద్వారా ఇవి అసలు లేబర్ కి దారితీస్తున్నాయని కనిపెట్టే వీలుంది. వాటిలో మొదటిది గర్భసంచి కండరాల్ని మెలిపెట్టినట్టు టైట్ గా మారడం. ఇవన్నీ కూడా గర్భస్థ శిశువు బయటకొచ్చేందుకు వీలైన పొజిషన్లోకి తెచ్చేందుకు తోడ్పడతాయి. కడుపు పక్కలకి అలాగే నడుములో కూడా ఈ ప్రెషర్ తెలుస్తుంది. వీటితో పాటు ఇతర లక్షణాలు చూస్తే పెయిన్స్ ఏవైనా ఇర్రెగ్యులర్ గా ఉండి చాలా వీక్ గా ఉండి ఈ మనకి పెరగకుండా అలాగే ఉన్నట్టయితే, తర్వాత ఈ పెయిన్స్ అనేవి ఒక్కొక్కసారి మోషన్ పాస్ చేసినప్పుడు లేదా హాట్ బాత్ తీసుకున్నప్పుడు, తర్వాత ఈ యొక్క మనం ఏమైనా ఫుడ్ కొంచెం హాట్ గా తీసుకున్నప్పుడు వాళ్ళకి ఈ యొక్క పెయిన్ అనేది రిలీఫ్ చూస్తూ ఉంటాము. లేకపోతే మసాజ్ చేసినప్పుడు కానీ కొన్ని పెయిన్ రిలీఫ్ వాటి వల్ల ఈ పెయిన్ తగ్గిపోతూ ఉంటుంది అనమాట, ఈ ఫాల్స్ పెయిన్స్. సో ఈ ఫాల్స్ పెయిన్స్ ని మనం ఈ విధంగా గుర్తించవచ్చు. ఇంకా మనం ఈ ట్రూ పెయిన్స్ కి వస్తే ఈ డెలివరీ మన గర్భిణీ స్త్రీకి తెలుస్తుంది అనమాట. పెయిన్ అనేది చాలా ఇంటెన్సిటీ ఎక్కువ ఉంటుంది, తను భరించలేనది మెన్స్ట్రువల్ పెయిన్ కన్నా చాలా ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా ఈ పెయిన్ కరెక్ట్ గా వస్తే ఒక 3 minutes 3 to 5 minutes మళ్ళీ వస్తుంది, కానీ ముందున్న దానికన్నా కొంచెం ఎక్కువ ఉంటుంది. మళ్ళీ అది 30 to 45 seconds వరకు పెయిన్ అలాగే ఉంటుంది అనమాట, అది తగ్గదు. సో ఇదే మెయిన్ ఇండికేషన్ అనమాట. తర్వాత రెగ్యులర్ ఇంటర్వెల్స్ లో పెయిన్ రావడం జరుగుతూ ఉంటుంది. వాళ్ళు ఏం చేసినా సరే, ఒక్కొక్కసారి మోషన్ పాస్ చేసినా, కొన్ని ఏం చేసినా సరే ఆ పెయిన్ అనేది బ్యాక్ మసాజ్ చేస్తూ ఉంటారు కొంతమంది. ఏం చేసినా సరే పెయిన్ అనేది తగ్గదు, పెరుగుతానే ఉంటుంది అనమాట. సో ఏ పెయిన్ అయితే స్ట్రాంగ్ గా ఉండి మళ్ళీ లాంగర్ డ్యూరేషన్ సస్టైన్ అయ్యి రెగ్యులర్ గా ఉంటుందో, ఆ తర్వాత ఏ పెయిన్ తో అయితే ఇవేమి మనం ఏమి ఇచ్చినా సరే అది తగ్గదో, అలాంటి పెయిన్ ని మనం ట్రూ లేబర్ పెయిన్ కింద తీసుకోవాలి. కాంట్రాక్షన్స్ ఏ విధంగా ఉంటాయనేది తెలుసుకోవడంతో పాటు ఎంత ఫ్రీక్వెన్సీలో వస్తే వాటిని అసలు లేబర్ గా పరిగణించాలి అనే విషయాన్ని కూడా గర్భిణి తెలుసుకోవాలి. చేంజ్ ఇన్ ద ఇంటెన్సిటీ అంటే కాంట్రాక్షన్స్ తీవ్రత ఏ విధంగా ఎక్కువ అవుతోంది అనే అంశం ఆధారంగా అవి అసలు నొప్పులా కాదా అని తెలుసుకోవచ్చు. ఒకవేళ కనుక కాంట్రాక్షన్స్ ఆగకుండా వస్తున్నా, వాటి తీవ్రత నెమ్మదిగా ఎక్కువ అవుతున్నా అవి రియల్ లేబర్ కి సూచన కావచ్చు అని తెలుసుకోవాలి. అప్పర్ అబ్డమిన్ ఫండస్ అంటే ద టాప్ మోస్ట్ యూట్రన్ పొజిషన్ నుంచి స్టార్ట్ అయ్యి కానీ పొత్తి కడుపులోకి కిందకి వచ్చిన కంట్రాక్షన్స్ ట్రూ లేబర్ కంట్రాక్షన్స్ అనమాట. దీంతో పాటు షో అంటాం, అంటే వైట్ మ్యూకస్ డిశ్చార్జ్ లాగా ఉండి దాంట్లో బ్లడ్ స్టెయిన్స్ కనిపిస్తుంటుంది అనమాట. ఇవన్నీ ఇండికేటర్స్ ఏంటంటే ట్రూ లేబర్కి. సో దీంతో పాటు ఈ కంట్రాక్షన్స్ ఫ్రీక్వెన్సీ, ఇంటెన్సిటీ అండ్ కంట్రాక్షన్కి మధ్యలో స్ట్రెంగ్త్, ఇంటర్వెల్ అన్నీ కూడా దగ్గరికి అవుతూ, ఇంటర్వెల్ తక్కువ అవుతూ ఇంటెన్సిటీ అండ్ స్ట్రెంగ్త్ ఆఫ్ ద కంట్రాక్షన్ పెరుగుతూ ఉంటుంది అనమాట. సో యూజువల్గా ఏంటంటే ఎవ్రీ 3 to 5 minutes అంటే 3 నుంచి 5 నిమిషాల లోపల కనుక పెయిన్ ఎవ్రీ 3 to 5 minutes కంట్రాక్షన్ వస్తున్నా, లేకపోతే ఈ కంట్రాక్షన్ వచ్చింది 30 to 40 seconds నుంచి స్టార్ట్ అయింది, అలా గ్రాడ్యువల్గా
డ్యూరేషన్ పెరిగి అంటే ఆల్మోస్ట్ 1 minute వరకు అట్లా పెరిగిపోతుంది అనమాట డెలివరీ అయ్యే టైంలో. అట్లా వస్తున్నా కూడా వెంటనే తప్పకుండా రిపోర్ట్ చేయాలి. సో డెలివరీకి క్లోజర్ అవుతున్న కొద్దీ ఆల్మోస్ట్ 10 నిమిషాల్లో 3 కంట్రాక్షన్స్ వస్తాయి. మినిమం 12 కంట్రాక్షన్స్ ఇన్ 1 hour అంటే ఒక ఏమంటనమాట ఒక గుర్తు అనమాట. 12 కంట్రాక్షన్స్ 1 hourలో వచ్చిందంటే డెఫినెట్గా దెర్ ఇస్ అ ఛాన్స్ ఆఫ్ యాక్టివ్ లేబర్ అన్నది వీ హ్యావ్ టు మైండ్లో పెట్టుకోవాలన్నమాట. ఇర్రెగ్యులర్ కాంట్రాక్షన్స్ అంటే ఏంటి? వీటిని ఏ విధంగా తెలుసుకోవాలి? ఎప్పుడు వైద్య సహాయం తీసుకోవాలి? మీరే చూడండి. 9వ నెల జెస్టేషన్లో డెలివరీ ఏ క్షణంలోనైనా కావచ్చు అనే ఉద్దేశంతో అన్నీ రెడీగా పెట్టుకునుంటారు గర్భిణీలు, వారి కుటుంబ సభ్యులు. మొదటిసారి తల్లి కాబోతున్న స్త్రీలకి అసలు లేబర్కి, ఫాల్స్ లేబర్కి వ్యత్యాసం తెలుసుకోవడం కొంచెం కష్టమే. ఇక పెద్దవాళ్లు చెప్పిన మాటల ఆధారంగా నొప్పులు కనుక రెగ్యులర్ గా వస్తూ ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్లాలని తెలిసినా కూడా ఎంత రెగ్యులర్ అనే విషయం మీద కూడా సందేహాలుండడం సహజమే. ఇర్రెగ్యులర్ కాంట్రాక్షన్స్ అంటే అలా కొంచెం పెయిన్స్ వచ్చి మళ్ళీ ఆగిపోయి యూట్రస్ రిలాక్స్ అయిపోయి ఏం సర్వైకల్ చేంజెస్ ఉండకపోవడము, మళ్ళీ కాసేపు అయ్యాక కొంచెం ఒక టైం గ్యాప్ లేకుండా ఆడ్గా కొంచెం సేపు అయ్యాక మేబీ ఫ్యూ మినిట్స్ టు అవర్స్ తర్వాత మళ్ళీ పెయిన్స్ రావచ్చు. దాంతో తగినంత సర్వైకల్ చేంజెస్ లేకపోవచ్చు. దాన్ని రెగ్యులర్ కాంట్రాక్షన్స్ అంటాం. ఏ ప్రాబ్లం వచ్చినా బెటర్ మీరు మీ ఆబ్స్ట్రేషన్కి వెళ్ళి కన్సల్ట్ చేయాలి. బట్ ఏమో అది న్యాచురల్లో అన్యాచురల్లో నాకు తెలియదు. చాలామంది చేసే నార్మల్ మిస్టేక్ ఏమంటే అసలైన ప్రాబ్లం ఉన్నప్పుడు హాస్పిటల్కి వెళ్ళరు, ప్రాబ్లం లేనప్పుడు వెళ్తారు. కాబట్టి ఎనీథింగ్ అదర్ దెన్ నార్మల్ యూ హ్యావ్ టు రిపోర్ట్ టు యువర్ ఆబ్స్ట్రేషన్. అది మాత్రం జ్ఞాపకం పెట్టుకోండి.